సర్వేభ్యో నమో నమః. అహం ఆచార్య సరస్వతి. శాస్త్రోక్తంలో నమస్తే గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాము. మొదటి భాగంలో మనం తల్లిదండ్రులకు ఎలా నమస్తే పెట్టాలి, అసలు నమస్తే అందరికీ పెట్టవచ్చా లేదా అన్న విషయాలు తెలుసుకున్నాం. ఇక ఈ భాగంలో వచ్చేసి అసలు నమస్తే ఎందుకు పెట్టాలి, గురువులకు కానీ అమ్మా నాన్నలకు కానీ నమస్తే ఎందుకు పెట్టాలి. గురువులకైతే విశేషించి ఇప్పటి పిల్లల స్వభావం అయితే ఎలా అంటే, నేను ఫీజు ఇస్తున్నాను, చదువు చెప్తున్నావు, ఇంక ఇంట్లో పెద్ద గొప్ప ఏముందని, అవును నీకు డబ్బులు లేవు, నేను డబ్బులు ఇస్తున్నా, నీ దగ్గర చదువు ఉంది నాకు చెప్తున్నావు. అందులో వాళ్ళు ఇంకా కాళ్ళు నమస్తే పెట్టడమే ఎక్కువ, అంటే ఇక వాళ్ళ కాళ్ళు మొక్కడం, ఇలాంటి స్వభావం చాలామంది పిల్లల్లో నేను చూశాను. సో అందుకనే ఈ విషయం మీ ముందుకు తీసుకురావాలనుకున్నాను. అసలు శాస్త్రం ఏం చెప్తుంది, కాళ్ళు మొక్కే విధానం మనకు ఉన్నదా లేదా, అసలు ఎందుకు మొక్కాలి, ఇక్కడ శాస్త్రం ఏం చెప్తుందో చూద్దాం. ఊర్ధ్వం ప్రాణాహ్యుత్క్రామంతి యూనః స్థవిర ఆయతి ప్రత్యుత్థానాభివాదాభ్యాం పునస్తాన్ ప్రతిపద్యతే. నమస్తే అనేది లేదా ప్రణామం అనేది లేదా కాళ్ళు మొక్కడం అనేది ఎందుకు చేయాలి అంటే, ఈ శాస్త్రోక్తం ప్రకారము, శాస్త్రంలో చెప్పిన విధానం ప్రకారం గురువులకు నమస్కారం ఎందుకు చేయాలి, పాదాభివందనం ఎందుకు చేయాలి అనే దానికి మనుస్మృతిలో ఇప్పుడు చెప్పిన శ్లోకం చాలా చక్కనైన అర్థం. ఏమంటున్నారు, ఇది దాదాపు అందరికీ ఎక్స్పీరియన్స్ అయ్యే ఉంటుంది. అది విద్యార్థి అయినా పెద్దవాళ్ళైనా, లేదా పెద్దవాళ్ళు అయితే మన విద్యార్థి జీవితంలో కావచ్చు, లేదా ఇప్పుడు కూడా మనకు ఎదురుపడుతూ ఉంటుంది ఇలాంటి ఎక్స్పీరియన్స్. అదేంటి ఆ ఎక్స్పీరియన్స్ అంటే, పెద్దవాళ్ళు ఎవరైనా వచ్చారనుకోండి, విద్యార్థులకు కానీ, విద్యార్థులకైతే గురువులు వచ్చినప్పుడు, లేదా మనలాగా పెద్దవాళ్ళకైతే సడన్గా ఎవరైనా మన ఇంటికి అతిథులు వచ్చినప్పుడు కానీ, లేదా మనం బాగా గౌరవించేటువంటి పండితులు గురువులు వచ్చినప్పుడు కానీ భయం వేస్తుంది, ఓ రకమైన ప్రాణాలు పోతున్నట్లుగా. సో అదే విషయాన్ని ఇక్కడ చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. శ్లోకం చూస్తూ మీరు దీన్ని అర్థం చేసుకోండి. ఏమంటున్నారు, ఊర్ధ్వం ప్రాణాహ్యుత్క్రామంతి యూనః స్థవిర ఆయతి. పెద్దవాళ్ళు ఎదురుపడ్డప్పుడు చిన్నవాళ్ళ యొక్క ప్రాణాలు అలా పైకి లేస్తాయి. సో వాటిని పునఃస్థాపితం చేయడానికి, అంటే ఆ ప్రాణాల స్థానంలోకి ప్రాణాన్ని మళ్ళీ పంపించేయడానికి పెద్దవాళ్ళు మన తలపైన చేయి పెట్టి మనల్ని ఆశీర్వదిస్తారు. అలా చేయి పెట్టినప్పుడు ఆ ప్రాణాలు పైకి రాకుండా అక్కడే మళ్ళీ స్థిమితమైపోతాయి. చూడండి, మీకు కూడా ఎప్పుడైనా ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక గుర్తు చేసుకోండి ఒకసారి. ఎవరికైనా మనం చూడగానే భయపడిపోయి వాళ్ళకు లేచి అలా నిలబడగానే మీరు నమస్తే పెట్టినా పెట్టకపోయినా ఆ పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు అలా తలపైన ఇలా చిన్నగా కొడతారు, లేదా ఇలా చేయి పెట్టేస్తారు. ఎందుకు? భయాన్ని తగ్గించడానికి మనకు ఈ విధమైనటువంటి ఆశీర్వాదం ఇస్తూ మన ప్రాణాలని స్థిరపరుస్తారు. అందుకనే ఈ విధానం ఉన్నది. ఏంటి? పాదాభివందనం చేయడం అనే విధానం ఉన్నది. మరి పాదాభివందనం చేయడం అనేది ఉంది, సరే ఎలా చేయాలి? గురువులకు మనము ప్రణామం చేస్తున్నప్పుడు, కాళ్ళు మొక్కుతున్నప్పుడు ఎలా మొక్కాలి, ఇందులో కూడా శాస్త్రం ఏం చెప్తుందో చూద్దాం. శాస్త్రానుసారంగా, మనుస్మృతి అనుసారంగా వ్యత్యస్త పాణినా కార్యం ఉపసంగ్రహణం గురోః సవ్యేన సవ్యః స్పృష్టవ్యో దక్షిణేన చ దక్షిణ. అంటే గురువుల యొక్క ఎదురుగా మనము ఉన్నప్పుడు మనం మోకాళ్ళ మీద కింద కూర్చోవాల్సిందే. కూర్చున్న తర్వాత ఎలా అన్నారు, వ్యత్యస్త పాణిన. ఇటు చూడండి, ఇలా వ్యత్యస్త పాణం అంటే క్రాస్లో చేతులు పెట్టి మొక్కాలి. క్రాస్లో చేతులు పెట్టి మొక్కడం అంటే ఏంటి, ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పారు. అందుకని ఏమని, సవ్యేన సవ్యః స్పృష్టవ్యః దక్షిణేన చ దక్షిణ. అంటే ఎదురుగా ఉన్న గురువు గారి యొక్క కుడి కాలుని కుడి చేత్తోనే స్పృశించాలి, అంటే తాకాలి. అలాగే ఎడమ కాలుని ఎడమ చేత్తో తాకుతూ అలా పాదాభివందనం చేయాలి అని. సో శాస్త్రాలు మనకు చెప్తున్నాయి. శాస్త్రాన్ని మనం మర్చిపోతే, దాన్ని గనక చదువుకోకపోతే, వేరే వాళ్ళు చదువుకొని, విదేశీయులు చదువుకొని వాళ్ళు దీని మీద పేటెంట్ తీసేసుకుంటారు. మనమేమో ఇది మాది ఇది మాది అని తర్వాత అరుస్తూ ఉండిపోతాం, దానికి ఏమీ ప్రయోజనం ఉండదు. కాబట్టి మనము
సంస్కృతం నేర్చుకోవాలి. తద్వారా అంటే దాని ద్వారా మన శాస్త్రాలను చదువుకోవాలి. శాస్త్రానుగుణంగా మనము నడుచుకోవాలి. ధన్యవాదాలు.